కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 మున్సిపాలిటీలు ఫలితాలైతే షాక్ ఇచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి పరిధిలో ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ హవా కొనసాగించింది. అక్కడ 16 వార్డులకు గాను గులాబీ పార్టీ 9 స్థానాలు కూడా గెలుపొందింది. కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక దుబ్బాక మున్సిపాలిటీలో కూడా 20 వార్డులు ఉండగా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ వార్డుల్లో కూడా అక్కడ ఇదయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ఎక్కువగా ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకోలేదనేది ఒక భావన. అంటే బీఆర్ఎస్, బీజేపీ, అదర్స్‌తో పోలిస్తే మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకొచ్చినా గానీ కొన్ని ఏరియాలలో ఎక్కువ స్థానాలు గెలుచుంటే ఎక్కువగా వచ్చేవని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.